యాహ్! సో, చాలామంది డౌట్ అడుగుతారు. సో, సప్లిమెంట్స్ అనేవి హెల్తీయా కాదా? మన బాడీకి మంచిదా? లేదా దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతారు. సో, ఈరోజు దాని గురించి మాట్లాడదాము. సో, బేసికల్‌గా సప్లిమెంట్స్ యొక్క పనేంటి అంటే, మన బాడీ లోపల మన యొక్క పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మన యొక్క కొన్ని ఫుడ్ చాయిసెస్ వల్ల కావచ్చు, లేదంటే మన యొక్క వర్క్ వల్ల కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీ లోపల చాలా వరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీసే మన హెల్త్‌ని పాడు చేయడానికి లాంగ్ టర్మ్ మీద క్రానికల్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి దారితీస్తున్నాయి. ఆ న్యూట్రిషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం మనకి సప్లిమెంట్స్ అనేవి పనికొస్తాయన్నమాట. మరి ఈ సప్లిమెంట్స్ ఎవరు తీసుకోవచ్చంటే, ఒక హెల్తీగా ఉండే పర్సన్, ఆరోగ్యంగా ఉండే పర్సన్ ఎవరన్నా కూడా తీసుకోవచ్చు. అంటే మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోకూడదా అంటే, తీసుకోవచ్చు. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ఆ డాక్టర్ ఏం చెప్తున్నారు, దానికి మీరు ఒకసారి రిసర్చ్ చేసి, ఒక ప్రాపర్ హెల్త్ కోచ్ దగ్గర కూర్చొని చక్కగా మీకే సప్లిమెంట్స్ కావాలనేది యాడ్ చేసుకోవచ్చన్నమాట. మరి ఈ సప్లిమెంట్స్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఛాన్సే లేదు. మనం గాని రైట్ డోస్‌లో తీసుకుంటే ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా తీసుకోగలిగితే అప్పుడు మనకి బెస్ట్ ఆప్టిమల్ రిజల్ట్ అనేదొస్తది. ఎప్పుడైతే మన బాడీకి ఇవ్వాల్సినటువంటి మాక్రో అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్. మాక్రో న్యూట్రియంట్స్ మన బాడీని నడపడానికి, బిల్డ్ చేయడానికి పనిచేస్తే మరి మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి మన ఆర్గాన్స్‌కి, గ్లాండ్స్‌కి ఫుడ్‌ని అందించేది మైక్రో న్యూట్రియంట్సే, విటమిన్స్, మినరల్సే. మరి అలాంటప్పుడు ఆ మైక్రో న్యూట్రియంట్స్ బెస్ట్‌గా, ఈజీగా దొరికే మార్గం ఏదన్నా ఉందంటే సప్లిమెంట్ చేసుకోవచ్చు. మరి నేచురల్ ఫుడ్ సోర్సెస్‌లో దొరకవా అంటే దొరుకుతాయి. కానీ ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల వల్ల పండించే విధానం కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, స్టోర్ చేసే విధానం, కుక్ చేసే విధానం, బయట ఫుడ్ ప్రిపేర్ చేసే విధానం వీటన్నిటి వల్ల చాలా పొల్యూటెడ్ అయిపోయింది. మనకి న్యూట్రియంట్స్ బెస్ట్‌గా దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా అబ్జార్బ్ కావట్లేదు. చాలా మందికి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్ గూడా ఉంటది. అంటే ఎంత తింటున్నా గూడా హెల్త్ అనేది రాదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి గూడా సప్లిమెంట్స్ అనేది బెస్ట్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి ఐసోలేట్ చేసినవి అంటే ఎక్స్ట్రాక్ట్ చేసినవి కాబట్టి ఎవరికన్నా గూడా ఈజీగా అబ్జర్వ్ అవుతాయన్నమాట. ఒకసారి మీ దగ్గరలో ఉన్న మంచి కోచ్‌ని కన్సల్ట్ అయ్యి మీకేం కావాలనేది కరెక్ట్‌గా వాళ్ళతో ప్లాన్ చేసుకొని సప్లిమెంటేషన్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. మంచి రిజల్ట్ ఒస్తది. బెస్ట్ హెల్త్‌లో ఉంటారు. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఓకేనా?